జాగ్రఫీ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది సరైనదో గుర్తించండి. జిల్లాల పునర్విభజన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా తక్కువ జనాభా కలిగిన జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన జిల్లాలు 3 నుండి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. జిల్లాల పునర్నిర్మాణం తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా తక్కువ జనాభా కలిగిన జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కాకుండా మిగిలిన జిల్లాల్లో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. క్రింది వాటిలో ఏ జిల్లాల్లో చెయ్యేరు ప్రధాన నదిగా ఉంది? అన్నమయ్య జిల్లా, బాలాజీ జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా. ఆన్సర్ ఆప్షన్ ఏ, అన్నమయ్య జిల్లా. చెయ్యేరు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బహుదా మరియు పుంచా నదుల సంగమం ద్వారా ఏర్పడింది. 2 ప్రవాహాలు రాయవరం వద్ద కలుస్తాయి. ఇది 87 కిలోమీటర్లు ప్రవహించి కడప జిల్లాలోని సిద్ధౌట్ తాలూకాలోని గుండ్లమడ వద్ద కుడి ఒడ్డు ఉపనదిగా పెన్నార్లో కలుస్తుంది. ఇది మొత్తం 7325 కిలోమీటర్లు. గుంజనా నది చెయ్యేరు యొక్క ఉపనది మరియు గుంజనా లోయ వెంబడి అనేక పురాతన శిలాయుగ నివాసాలు కనుగొనబడ్డాయి. నదిపై అనేక కనుమలు ఉన్నాయి. దాని ప్రధాన ప్రవాహాలు బాలరాజుపల్లె కొండగట్టు దగ్గర కలిసిపోతుంది. తూర్పు కనుమలలోని కడపరాతి శిలా వ్యవస్థలో చెయ్యేర్ శ్రేణి శిలలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా షెల్స్తో కూడి ఉంటాయి. దీనికి చెయ్యేరు నది అని పేరు పెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? జనాభాలో 78.47% తెలుగు మాట్లాడేవారు, 11.03% ఉర్దూ మాట్లాడేవారు, 7.08% కన్నడ మాట్లాడేవారు మరియు 2.67% లంబాడీ భాష మాట్లాడేవారు ఉన్నారు. ఏ మరియు బి రెండు సరైనవి, పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి రెండు సరైనవి. శ్రీ సత్యసాయి జిల్లా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. దీని ప్రధాన కార్యాలయం పుట్టపర్తిలో ఉంది. ఇది పూర్వపు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుండి 4 ఏప్రిల్ 2022న ఏర్పడింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయం, ఉచిత ఆరోగ్య సంరక్షణ సంస్థలు మరియు తాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సహకరించిన భారతీయ గురువు శ్రీ సత్యసాయి బాబా పేరు మీదుగా ఈ జిల్లాకు పేరు పెట్టారు. జనాభాలో 78.47% తెలుగు, 11.03% ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు. 7.08% కన్నడ మరియు 2.67% లంబాడీ వారి మొదటి భాషగా ప్రజల వాడుకలో ఉన్నాయి. ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన సరికానిదో గుర్తించండి. కియా బెర్గర్ పెయింట్స్ టెక్స్పోర్ట్ పరిశ్రమలు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాన పరిశ్రమలు. నంద్యాల జిల్లాలో బెలూమ్ గుహలు భౌగోళికంగా మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైనవి. శతాబ్దాల క్రితమే జైన, బౌద్ధ సన్యాసులు ఈ గుహలను ఆక్రమించుకున్నట్లు తెలుస్తున్నాయి. ఏ మరియు బి రెండు పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ డి, పైవేవి కాదు. కియా బెర్గర్ పెయింట్స్ టెక్స్పోర్ట్ పరిశ్రమలు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాన పరిశ్రమలు. బెలూమ్ గుహలు నంద్యాల జిల్లాలో భౌగోళికంగా మరియు చారిత్రకంగా ముఖ్యమైన గుహలు. శతాబ్దాల క్రితమే జైన, బౌద్ధ సన్యాసులు ఈ గుహలను ఆక్రమించుకున్నట్లు సూచనలు ఉన్నాయి. ఈ క్రింది ప్రకటనలను చదవండి. వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వార్షిక వర్షపాతం సుమారు 854 మిల్లీమీటర్లు. అక్టోబర్ నెలలో గరిష్టంగా 197 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుంది. తూర్పు తీరంలో సంభవించే తుఫానుల వల్ల ఇది ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఈ క్రింది వానిలో సరైన కోడ్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, 2 మరియు 3. వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వార్షిక వర్షపాతం దాదాపు 854 మిల్లీమీటర్లు. అక్టోబర్ నెలలో గరిష్టంగా 197 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుంది. ఇది తూర్పు తీరంలో సంభవించే తుఫానుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుంది. భారత వాతావరణ శాఖ యొక్క ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఈ పట్టణంలో ఉంది. ఈ క్రింది వాటిల్లో ఏ జిల్లాలలో కృష్ణానది తూర్పు వైపు ప్రవహిస్తుంది?
అలాగే ఏ జిల్లాకు సరిహద్దుగా పనిచేస్తుంది? పల్నాడు జిల్లా మరియు గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు పల్నాడు జిల్లాలు పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ పల్నాడు జిల్లా మరియు గుంటూరు జిల్లా. కృష్ణా నది దక్కన్ పీఠభూమిలో ఉంది. భారతదేశంలో గంగా మరియు గోదావరి తర్వాత 3వ పొడవైన నది. భారతదేశంలో గంగా, సింధు మరియు గోదావరి తర్వాత నీటి ప్రవాహాలు మరియు నదీ పరివాహక ప్రాంతం పరంగా ఇది 4వ అతిపెద్దది. ఈ క్రింది వానిలో ఏ రకమైన జిల్లాకు ఈ లక్షణాలు కలిగి ఉన్నాయి? గోదావరి నది తూర్పుగోదావరి జిల్లాను తూర్పున మరియు తమ్మిలేరు నదిని కొల్లేరు సరస్సు కృష్ణా జిల్లా మరియు పశ్చిమాన ఎన్టీఆర్ జిల్లా నుండి వేరు చేస్తుంది. ఏలూరు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఏలూరు. గోదావరి నది తూర్పుగోదావరి జిల్లాను తూర్పున వేరు చేస్తుంది. అలాగే తమ్మిలేరు నది మరియు కొల్లేరు సరస్సు కృష్ణా జిల్లా నుండి గోదావరి నదిని వేరు చేస్తున్నాయి. వేరు చేయడం ఏలూరు జిల్లాకి పశ్చిమాన ఎన్టీఆర్ జిల్లా ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఈ క్రింది ప్రకటనలను చదవండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి నది డెల్టాలో ఉంది. ఈ ప్రాంతంలోని మృత్తికలు అత్యంత సారవంతమైనదిగా పరిగణించబడుతుంది. దీని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా వరి మరియు కొబ్బరి సాగుపై ఆధారపడినది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఈశాన్యంలో మడ అడవులు ఉన్నాయి. గోదావరి నది 2 భాగాలుగా చీలిపోయింది. అవి గౌతమి మరియు వశిష్ట. ఇది కోనసీమ అనే ఒక ద్వీపాన్ని ఏర్పరుస్తుంది. సరైన కోడ్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 సరైనవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి నది డెల్టాలో ఉంది. ఈ ప్రాంతంలోని భూమి అత్యంత సారవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ప్రజలు వరి మరియు కొబ్బరి సాగుపై దృష్టి పెడతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఈశాన్యంలో మడ అడవులు ఉన్నాయి. గోదావరి నది 2గా విభజించబడింది. అవి గౌతమి మరియు వశిష్ట. ఇది కోనసీమ అని పిలువబడే ఒక ద్వీపాన్ని ఏర్పరుస్తుంది. పాలకొండ కొండలను శేషాచలం కొండలు అని కూడా పిలుస్తారు. నల్లమలై మరియు లంకమలైలు కొండలు ఏ జిల్లాలోని ప్రధాన కొండ శ్రేణులు? పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అన్నమయ్య జిల్లా, విశాఖపట్నం జిల్లా. ఆన్సర్ ఆప్షన్ సి అన్నమయ్య జిల్లా. పాలకొండ కొండలను శేషాచలం కొండలు అని కూడా అంటారు. నల్లమలై మరియు లంకమలైలు అన్నమయ్య జిల్లాలోని ప్రధాన కొండ శ్రేణులు. పాల్కొండ శ్రేణి ఆగ్నేయ నుండి వాయువ్య దిశను కలిగి ఉంది. అనంతపురం మరియు కడప జిల్లాలను దాటుతుంది. ఈ కొండలు సగటున 2000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. శ్రేణిలో ఎత్తైన ప్రదేశం బుట్టేడు వద్ద ఉంది. ఇక్కడ ఇది 3060 అడుగుల ఎత్తు. కడప మరియు చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండల దగ్గరగా ఉన్నాయి. ఈ క్రింది వానిలో రెవెన్యూ డివిజన్లకు సంబంధించి సరికానిది గుర్తించండి. చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, గుంటూరు. ఆన్సర్ ఆప్షన్ డి గుంటూరు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను 3 రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి రెవెన్యూ డివిజన్కు నాయకత్వం వహిస్తారు. అతను తన డివిజన్పై అధికార పరిధిని కలిగి ఉన్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. గుంటూరులో అతి తక్కువ 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.